అందరికీ నమస్కారం. ఇది హైదరాబాద్ బోడుప్పల్ దగ్గర ఉన్న శ్రీ నిమిషాంబిక అమ్మవారి దేవస్థానం. లోపలికి వెళదామా? అన్ని దేవస్థానంల మాదిరిగానే ఇక్కడ కూడా ముందుగా మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. కాకపోతే ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రదక్షిణలు చేయడానికి అనుకూలంగా ఉండేందుకు. లోపలికి ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గర నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుని కోరికను అమ్మవారికి విన్నవించుకుని 16 ప్రదక్షిణలు చేస్తారు. ఒక్కోసారి కోరికను విన్నవించుకున్న నిమిషంలోనే కోరికలు తీరుతాయట. నిమిషాల్లోనే కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఈ అమ్మవారికి నిమిషాంబిక అమ్మవారు అని పేరుట. 21 రోజుల్లో మాత్రం తప్పనిసరిగా అన్ని కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తులకు నిదర్శనాలు ఉన్నాయట. అందుకే ఆ నానుడితోనే ఇక్కడ చాలామంది ముందు 16 ప్రదక్షిణలు చేసి కోరికలు తీరగానే 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. వీరంతా అలా చేస్తున్నవారే. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత అర్చన, పూజలు ఎవరి శక్త్యానుసారం వాళ్ళు చేయిస్తూ ఉంటారు. అమ్మవారి గర్భగుడి చుట్టూ ఓసారి బయట వైపు నుంచి తిరిగొద్దామా? వెళదాం రండి. బయట వైపున కుడివైపున సరస్వతీదేవి విగ్రహం ఉంది. అదిగో సరస్వతీదేవి. వెనుక వైపున దుర్గాదేవి కూడా ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళితే దుర్గాదేవి ఉత్సవ విగ్రహం ఉంది. చూసారా? అమ్మవారికి నమస్కరించుకోవచ్చు. ఆ ప్రక్కనే విఘ్ననాయకుడు విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత సీత, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరాములవారు కూడా ఇక్కడ కొలువుతీరి ఉన్నారు. ఇంకాస్త ముందుకు వెళితే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, అభిషేకానికి అనుగుణంగా సాయిబాబా చిన్న విగ్రహం కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క ఈశ్వరుడు చాలా పెద్ద లింగ రూపంలో ఇక్కడ ఉన్నారు. ఎదురుగా నల్లటి రాతితో చెక్కబడిన నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత హనుమంతుల వారికి ప్రత్యేక మందిరం ఉంది. ఈ దేవతలందరినీ దర్శనం చేసుకుని మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవచ్చు. మొన్న ఆదివారం ఆషాఢమాసం కావడం వలన శాకాంబరి అవతారంలో అమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఎన్నో రకాల కూరగాయలతో అలంకరించిన ఆ అలంకరణ భక్తులను తన్మయులను చేసింది. ఎన్నో రకాల కూరగాయలతో అమ్మను అలంకరించారు. చూసారా? ఎన్ని రకాల కూరగాయలు, వాడని కూరగాయ లేదు. ఆకుకూరలతో సహా, పచ్చిమిర్చితో సహా అన్ని రకాల కూరగాయలు అమ్మ అలంకరణకు ఉపయోగించారు. అమ్మవారు కనిపించేలా చాలామంది ఫొటోస్ కూడా తీయించుకున్నారు. మేము కూడా ఫోటో తీయించుకున్నాం. ఫోటోని మీరు కూడా చూస్తారా? మరెందుకు ఆలస్యం, రండి. ఇదిగో మేమంతా ఇలా ఫోటో తీయించుకున్నాం. నీరాజనం చూసేద్దామా అమ్మవారిది? అమ్మకు నీరాజనం సమయంలో
గుడిలో ఉన్న అన్ని గంటలను ప్రతిధ్వనించేలా అందరూ కూడా గంట మ్రోగించటం జరిగింది. ఇక్కడ ఈ అమ్మవారిపై నమ్మకంతో ప్రదక్షిణలు చేస్తూ తమ కోరికలు తీర్చుకుంటున్న కొందరు భక్తులతో మనం మాట్లాడదామా? ఓసారి రండి, మీరు కూడా వాళ్ళేం చెప్తారో వినండి, సరేనా? వాళ్ళు ఆమె ఒపీనియన్ చెప్తున్నారు, విందాము. అమ్మ, మీ పేరేంటి? నమస్కారం అండి, నా పేరు లావణ్య. లావణ్య గారు, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? రామంతపూర్ అండి. రామంతపూరు. ఈ గుడికి ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందు వచ్చారా మీరు? ఇది నేను రావడం మూడోసారి. ఎవరన్నా చెప్పారా మీకు, మీరు తెలుసుకొని వచ్చారా అండి? మా ఫ్రెండ్ ద్వారా వచ్చారు. ఓకే. ఆమెకి ఏమైనా కోరికలు తీరాయా? ఏమైనా తీరాయండి. మా ఫ్రెండ్ రామంతపూర్లో ఉంటారు. ఓకే. లాస్ట్ ఇయర్ వచ్చి దండం పెట్టుకుని ఒక కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేశారంట. చేసిన తర్వాత తను అనుకున్న కోరిక నెరవేరడం ద్వారా తను మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినప్పుడు నన్ను తీసుకొని రావడం జరిగింది. చాలా వచ్చిన తర్వాత నాకు మంచిగా అనిపించింది, అంటే బాగా అనిపించింది. నమ్మకం ఏర్పడింది, చాలా నమ్మకం ఏర్పడింది. అందుకని ఇవాళ కూడా నేను మా ఫ్రెండ్ స్టేటస్లో వాళ్ళ శాకాంబరి అలంకారం చూసి ఇక్కడికి రావడం జరిగింది. 16 ప్రదక్షిణలు చేశారా ఇప్పుడు? మరి మొక్కుకున్నారా? తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు ఖచ్చితంగా. అది ఆయన బ్రహ్మగారు కూడా అదే చెప్తున్నారండి. నిమిషంలోనే కోరికలు తీరతాయి, అందుకే నిమిషాంబిక అమ్మవారు అని పేరు అని చెప్పంటున్నారు. మాకు కూడా ఫ్రెండ్స్ ద్వారా తెలిసి మేము వచ్చామండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. మీ కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మనం ఇంకొక భక్తురాలి మాటలు విందాము. అమ్మ, నమస్తే. నమస్తే. మీ పేరండి? నా పేరు పుష్ప అండి. పుష్ప గారు, మీరు ఫస్ట్ టైం అండి ఇంతకు ముందు వచ్చారా? ఫస్ట్ టైం వచ్చామండి. మీకు ఎవరైనా చెప్పారా? మీకు తెలుసుకుని వచ్చారా? ఎలా అండి ఈ గుడికి ఎలా వచ్చింది? మేము యూట్యూబ్ లో చూసి వచ్చాము. యూట్యూబ్ లో చూసి ఇక్కడ వచ్చారు, అడ్రస్ అది కనుక్కుని. అవునండి. మరి 16 ప్రదక్షిణాలు చేశారా? చేయలేదండి. దర్శనం చేసుకుందామని వచ్చారు. ఓకే సార్, నమస్కారం అండి. మీ వైఫా? ఓకే, ఇద్దరు కూడా యూట్యూబ్ లో చూసి దర్శనం చేసుకుందామని వచ్చారు. మీరు అనుకున్నది ఏదైనా తీరితే మళ్ళీ వచ్చి 16 ప్రదక్షిణాలు చేసి అలా కంటిన్యూ చేయొచ్చు. మా ఫ్రెండ్ ఎస్ఎస్ కపుల్స్ వారు వీడియో చేశారండి యూట్యూబ్ లో. ఓకే. వాళ్ళు చూసి వచ్చారు. చాలా సంతోషం అండి, బాగుంది. ఓకే అండి, నమస్తే. అమ్మా, నమస్కారం. మీ పేరు? నా పేరు సునీత. ఏమండి? సునీత గారు, మీరు ఫస్ట్ టైం వచ్చారండి ఇంతకు ముందు వచ్చారా? ఎన్నోసారండి ఇది రావడం? సెకండ్ టైం. మీరు ఎలా వచ్చారు? ఎవరికన్నా అంటే తెలుసుకుని వచ్చారా? ఎవరైనా చెప్పారు? కిట్టి తరఫున వచ్చినాం. ఫస్ట్ కిట్టి తరఫున, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊరికైనా ఓడిబియ్యం పోద్దామని. ఓకే. 16 ప్రదక్షిణాలు చేశారా? ఇంతకు ముందు చేశారా? ఇప్పుడు చేశారా? ఇప్పుడు కూడా చేశారు. మరి మీరు అనుకున్న కోరికలు తీరాయా? తీరాయి. 108 చేశారా? మరి చేశారు. ఓ, చాలా హ్యాపీ. అయితే మీకు కూడా నిమిషాంబిక అమ్మవారు అన్నట్టుగా నిమిషంలో కోరికలు తీరుంటాయి. ఇంకేమైనా కోరికలు ఉంటే మళ్ళీ తీరాలి, అలాగే నిమిషాల్లో తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదండి, పూజానంతరం శాకాంబరి అవతారంలో అమ్మవారికి అలంకరించిన కూరగాయలన్నింటినీ తీయటం జరిగింది. బ్రహ్మగారు కూడా మనతో మాట్లాడారు. ఆ విషయాలను వీడియోలో తెలుసుకుందాం.